నమస్తే, వెల్కమ్ టు స్టార్ స్ట్రక్. మనతో పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, లాస్ట్ వీడియోలో వ్యాలెట్స్ గురించి మీరు చెప్పారు. హ్యాండ్ బ్యాగ్స్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందులో కూడా చాలా డిఫరెంట్ గా అందరికి యూజ్ అయ్యేటట్టు చెప్పారు. అయితే అంతవరకు ఓకే. మరి మనం వాడే హ్యాండ్ బ్యాగ్స్ లో కానీ, వ్యాలెట్స్ లో కానీ, పౌచెస్ లో కానీ ఏం పెట్టుకోవచ్చు, ఏం పెట్టుకోకూడదు? మనీ కాకుండా చాలా మంది రకరకాలు పెట్టేస్తూ ఉంటారు. నా హ్యాండ్ బ్యాగ్ లో అయితే ఇంకా మొత్తం ఉంటుంది. అట్లా ఏం పెట్టుకోకూడదు ఫస్ట్ చెప్పండి మేడం. మనం మాట్లాడుకున్నప్పుడు కూడా మనం ఇది అనుకున్నాం కదా, హ్యాండ్ బ్యాగ్ బయింగ్ కెపాసిటీని పెంపొందింపచేసే డబ్బు దాచుకునే ఒక యంత్రం అనవచ్చు. అంతే కదా, ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్. అది కూడా ఆబ్జెక్ట్. అది అవసరాలని బట్టి సైజులు పెరుగుతూ వచ్చింది. అది ఇది వరకు ఇంత బ్యాగులు ఉండేవి కావేవో, చిన్న ఉండేవి. అప్పుడు ఇంట్లోనే దాచుకునేవారు అనుకుంటా. ఇప్పుడు గోను సంచులు అంత అయ్యాయి అవి. ఆ గోను సంచులు వేసుకుని అందులో ఆల్మోస్ట్ బట్టలు కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇంత స్పేస్ ఉన్నప్పుడు మనం కూడా పెట్టుకోవచ్చు అనే ధోరణి మనకి కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే చూడండి, ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడు కూడా మనం పెట్టుకోవలసినది క్యాష్ మాత్రమే. నెక్స్ట్ ప్లాస్టిక్ క్యాష్, కార్డ్స్, ఏటీఎం కార్డ్స్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ఎక్సెట్రా వాటెవర్, ట్రావెల్ కార్డ్స్ ఏవన్నీ. నెంబర్ 3, వీటికి డిస్ట్రక్షన్ చేసేవేం చెప్పు? వీటిల్ని డిస్టర్బ్ చేసే ఎనర్జీ ఏంటో చెప్పు? మనీని డిస్టర్బ్ చేసేదా? ఏం పెడితే డిస్టర్బ్ అవుతాయి ఇవి? ఇంకా డిస్టర్బెన్స్ అంటే ఏముంటాయి తల్లి? కదలాలి అవి. బిల్స్ పెడితే డిస్టర్బెన్స్ అంతే కదా. అవును. ఎందుకు పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ పోయించి బిల్ ఇక్కడ లోపల కూరినా నెక్స్ట్ విజిట్ కి ఈ డబ్బులు ప్రిపేర్ అయిపోతాయి. ఎందుకు? ఆ బిల్లుని మనీని జాయిన్ చేసి పక్కన పెడుతున్నాం కాబట్టి. దాని పక్కన మెడిసిన్స్ పెడితే మళ్ళీ మెడిసిన్స్ కి ఆ మనీని అట్రాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే. తర్వాత షార్ప్ ఆబ్జెక్ట్స్, ముఖ్యంగా మన లేడీస్ అయితే కోమ్స్ ఉంటాయి మనకి. కోమ్స్ కానీ, బ్రషెస్ కానీ, లేకపోతే చిన్న సైజ్ కోంబో ఏదో ఒకటి ఉంటుంది మనకి. పెన్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్విచ్ పెన్స్ ఉంటాయి కదా, లైక్ పాయింటెడ్ పెన్స్, ప్రెస్ పెన్స్. అలాంటి ప్రెస్ పెన్స్ కనుక మనం పెట్టామనుకోండి, పొరపాటున ఎక్కడో ప్రెషర్ తగిలి అది నొక్కుకుపోయింది అనుకోండి, అది రీఫిల్ అనేది బయటకు వచ్చింది అనుకోండి, ఆ షార్ప్ గానే ఉంటుంది కదా. నాట్ టోటలీ షార్ప్, బట్ షార్ప్ ఇనఫ్ సో దట్ ఆ డబ్బుని చిరిగిపోయేలాగా, అట్లీస్ట్ డిస్టర్బ్ అయ్యేలాగా చేస్తుంది అది. ఆ తర్వాత ఆ డబ్బుని మనం వాడగలుగుతామా ఎక్కడైనా కొనడానికి? షార్ప్ ఆబ్జెక్ట్స్ నాట్ అలౌడ్. పాకెట్ నైఫ్స్, పాకెట్ సిజర్స్, నెయిల్ ఫైలర్స్, నెయిల్ కటర్స్. ఆ తర్వాత మేము మగవాళ్ళు అయితే బ్లేడ్లు అవేం పెట్టుకు తిరగరు కదండి. సో నో ప్రాబ్లం. ఏమంటే ఇవి కామన్. మేకప్ పెట్టుకోండి, మళ్ళీ మేకప్ కొనుక్కుంటారు, ఇబ్బంది లేదు, పర్లేదు. మంచి థింగ్. మిర్రర్స్ కోస్తుంది డబ్బుని. షార్ప్ ఆబ్జెక్ట్స్, మిర్రర్స్, షార్ప్ ఆబ్జెక్ట్స్. మిర్రర్స్ మళ్ళీ మొహం చూసుకోవడానికి పనికి వస్తుంది కదా, ఓకే, నో ప్రాబ్లం. బట్ అది షార్ప్ గా లేకపోతే నో ప్రాబ్లం, షార్ప్ గా ఉంటే మళ్ళీ ప్రాబ్లం. ఓకే. తర్వాత ఇటువంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ లేకుండా చూసుకోండి, బిల్స్ లేకుండా చూసుకోండి. తర్వాత పెట్రోల్ బిల్స్ కానీ, కరెంట్ బిల్స్ కానీ, తర్వాత ఇంకేదో ట్యాక్స్ బిల్స్ ఆన్ ద వే ఆఫీస్కి వెళ్తూ కడతాం. నెక్స్ట్ జెంట్స్కి అయితే మీకు ఒక మార్వెలస్ బోనస్ చూపిస్తా. ఎక్కడ పడితే అక్కడ మీరు ఏదైనా ఫ్రెండ్స్ని కలిసినప్పుడు, ఆర్గనైజేషన్స్కి వెళ్ళినప్పుడు విజిటింగ్ కార్డ్స్ ఎందుకు వద్దు? కమెంట్స్లో చెప్పండి, విజిటింగ్ కార్డ్స్ ఎందుకు వద్దన్నాను. విజిటింగ్ కార్డ్స్ ఎందుకు వద్దు రమా, నువ్వు చెప్పు. విజిటింగ్ కార్డ్స్ ఎందుకు వద్దు? అంటే మళ్ళీ విజిట్ చేస్తూ అందరినీ మీట్ అవుతూ ఉంటాం అట్లానా? వాళ్ళ లైఫ్లో ఏమవుతుందో మనకు తెలియదు కదా. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ దినచర్య ఏంటి, వాళ్ళు మార్నింగ్ లేచాక ఏం చేస్తారు, ఆ రిఫ్లెక్షన్ అంతా కార్డు మనకి అబ్జర్వ్ అవుతుంది కదా. అరిచెయ్యి మన బాడీ మొత్తం మీద అరిచెయ్యి ముట్టుకున్నా, ఇక్కడ ముట్టుకున్నా మనకి మాక్సిమం వేడి తెలుస్తుంది. మాక్సిమం పవర్ ఆఫ్ ద బాడీ హ్యాండ్స్ అదే చేత్తోనే కదా ఇస్తారు. తప్పు పట్టకండి. వాళ్ళు చెడు అని నేను అనట్లేదు. అది ఎవరైనా, మీరైనా, నేనైనా అవ్వచ్చు.
ఆ రోజు నాకు ఎలా ఉందో మీకు తెలియనప్పుడు, ఆ రోజు మీకు నా పట్ల ఎలా ఉందో తెలియనప్పుడు, నా పట్ల మీ ఎనర్జీ ఎలా ఉందో తెలియనప్పుడు, అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఎనర్జీ పాస్ అవుతుంది కదా మేడం. అబ్సల్యూట్లీ. కొంతమంది మొహం చూస్తేనే మన రోజు పాడవుతుంది. నేను ఒప్పుకుంటా 100%. నేను 2000% ఒప్పుకుంటా. నిజంగా నేను నిజంగా అవును, I've experienced it a million times. ఎస్. వాళ్ళ కంపెనీ లోగో ఏంటి, వాడిన కలర్స్ ఎలాంటివి, హౌ ఇస్ దేర్ కంపెనీ పర్ఫార్మింగ్, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ ప్రస్తుతానికి డౌన్ఫాల్ లో ఉన్నారా, డౌన్ఫాల్ ఎనర్జీ. విజిటింగ్ కార్డ్స్ ఇవ్వగానే అమర్యాదగా చింపి పడేయమని నేను అనడం లేదండి. దయుంచి విజిటింగ్ కార్డ్ హోల్డర్ పెట్టుకోండి, హోల్డర్ పెట్టుకోండి. వాళ్ళకి మర్యాద పూర్వకంగా నమస్కారం పెట్టి తీసుకోండి, హోల్డర్ పెట్టుకోండి. లేకపోతే పాతకాలం ఆఫీసుల పద్ధతి ఆల్బమ్ కొనుక్కోండి, విజిటింగ్ కార్డ్స్ పెట్టుకోండి. హ్యాపీ, ఫెంటాస్టిక్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే, ఆనందంగా. దెన్ మీ పర్స్లో మీ ఎనర్జీ, మీ ఫ్యామిలీ ఎనర్జీ, మీ థాట్ ప్రాసెస్ ఎనర్జీ, మీ బాడీ ఎనర్జీ, మీ ఎంప్లాయ్మెంట్ ఎనర్జీ, మీ బిజినెస్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. తాళాలు పెట్టుకోవచ్చా? ఇంటి తాళాలు, బైక్ తాళాలు, కార్ తాళాలు పెట్టుకోవచ్చా? షార్ప్ ఆబ్జెక్ట్సే కదా. వెరీ గుడ్, సింపుల్. అర్థమైపోయింది కదా. సింపుల్ లాజిక్ యూజ్ చేయండి, ఇందులో పెద్ద సైన్స్ ఏం లేదు. జనరల్ థింగ్స్, ఇవన్నీ జనరల్ థింగ్స్. నిజంగా మనం ఆలోచిస్తే దీంతో ఇది అవసరమా? అంతే. వంటిట్లో వెళ్ళి షూలు పెట్టాం కదండి, మనమే కదా ఇంట్లో అని పెట్టేసుకుంటామా? లేదు. ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ కి డిసెసివ్ ప్లేస్ ఏదైతే ఉందో దాట్ ప్లేస్ ఇస్ వేర్ యూ విల్ కీప్ ఇట్. సో సింపుల్. ఇవన్నీ చిన్న చిన్న థింగ్సే కానీ రిజల్ట్ ఉంటుంది 100%. అబ్సల్యూట్లీ. ఐ మీన్ అంటే ఇంకా అసలు నేను ఆ పర్సంటేజ్ నేను వర్ణించలేను. మీరు ఒకసారి చేసి చూడండి. చిన్న చిన్న బిల్స్, బస్ టికెట్స్, బస్లో వెళ్తున్నాం, ట్రైన్ టికెట్స్, సీజన్ టికెట్స్, వీకెండ్లో ఇంటికి ట్రావెల్ చేస్తాం, దూర్ చేస్తాం, టీటీ అడుగుతారని, టీటీ అడిగి వారం రోజులు అయిపోయి ఉంటుంది. కొంతమందికి ఇంకొక బ్యాడ్ అలవాటు ఉంటుంది, అవన్నీ చాలా అయిపోయే వరకు క్లియర్ చేసుకోరు, అట్లనే ఉంటుంది. వేస్ట్ కూడా. అంటే ఫర్ సమ్ జెన్యున్ రీజన్ అనుకుందాం మన ఇద్దరం. దయించి ఒకసారి ఆ కార్యక్రమం పెట్టండి. టీవీ చూస్తూనో ఏదో ఒకటి చూస్తూనో అవన్నీ తీసేసి ఒకసారి బ్యాగ్ ని ఇలా ఇలా అనేసి ఎందుకులే పనికొస్తుంది అన్న వేలో మనం వదిలేస్తాం. అండ్ తర్వాత ఈ క్రెడిట్ కార్డ్ బిల్స్ లాంటివి మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఎక్స్ట్రా తీసేసుకుంటారేమో అనేసి బ్యాంక్స్ ఎస్ఎంఎస్లు ఉంటాయి కదండి. సో నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఈస్ ఆన్లైన్ కాబట్టి దట్స్ ఓకే. ఆ బిల్స్ అన్ని తీసి పడేసేసేయండి. కరెంట్ బిల్స్ అటువంటివి, ప్రాపర్టీ బిల్స్, ట్యాక్స్ బిల్స్, ఇలాంటివి ఏమీ పెట్టుకోకుండా చూడండి. మీ ఆర్థిక పరిస్థితుల్లో వృద్ధి రాకపోతే ఫోన్ నంబర్స్ ఎలాగో ఉన్నాయి స్క్రీన్ లో, అడగండి. అడిగే ఛాన్స్ ఇవ్వలే, అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఓకే మ్యామ్. అంటే ఎప్పుడు మనం అంటే అన్ని టచ్ చేయాలనే ఉద్దేశంతో మనం ఇలాంటి వీడియోస్ కూడా చేస్తున్నాము. జనరల్ థింగ్స్ అండి, గుర్తుంది కానీ ఇంకొకసారి గుర్తు చేయడానికి. ఎందుకు రమ్మా ఇన్ని చెప్తానా, ఒక్కొక్కసారి నేను కూడా పెట్టేస్తాను, నేను పెడతాను. 1-2 సార్లు నా పర్స్ లో కూడా బెల్స్ దొరుకుతాయి. అరే ఇదెందుకు ఉంది అని చెప్పి వెంటనే చించేస్తాను. అవును, కామన్ అండి, మన లైఫ్ స్టైల్స్ అలా అయిపోయాను. అవును, బాగుంది. నమస్తే.